హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర. ఈ మామిడి తాండ్రని ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే దీని టేస్ట్ని మనం సంవత్సరం అంతా నిల్వ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మామిడి తాండ్రని ప్రిపేర్ చేసుకోవడం కానీ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇక్కడ వీడియోలో చూపించే ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ మామిడి తాండ్ర అనేది సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ సమ్మర్ స్పెషల్ మామిడి తాండ్రని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మంచి క్వాలిటీ ఉండే మామిడి పండ్లను తీసుకోవాలి. నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పండ్లని 3 వరకు తీసుకుంటున్నాను అనమాట. కేజీల్లో చెప్పాలంటే 1 కేజీ వరకు ఉంటాయి. ఈ మామిడి పండ్లు వచ్చేసి మరి ఎక్కువగాను పండు ఉండొద్దు, అలా అని మరి గట్టిగాను ఉండొద్దు, మీడియంగా పండు ఉంటాయి కదా, ఆ మామిడి పండ్లను తీసుకోండి. తీసుకున్న అన్ని మామిడి పండ్ల నుంచి గుజ్జును సపరేట్ చేసేసి బ్లెండర్లోకి వేసేసుకుందాం. మీరు మామిడి తాండ్రని రెడీ చేసుకునేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన థింగ్ ఏంటంటే మనం తీసుకునే మామిడి పండ్ల క్వాలిటీని బట్టి మామిడి తాండ్ర అనేది ఫ్రెష్గా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి. మంచి క్వాలిటీ మామిడి పండ్లతో ప్రిపేర్ చేసుకున్నామంటే దాని కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు. టేస్ట్లో కానీ ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. సంవత్సరం అయినా సరే మీకు అదే టేస్ట్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకునే మామిడి పండ్ల టేస్ట్ని బట్టి పంచదార అనేది కాస్త ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కానీ యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి. దీంట్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి. స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని దీంట్లోకి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జు మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. మనం వచ్చేసి ఈ మామిడి తాండ్రని ప్రిపేర్ చేసుకోవడానికి మామిడి పండ్ల గుజ్జుని కుక్ చేసేసి తీసుకుంటున్నాం అనమాట. కొంతమంది కుక్ చేయకుండా ఒత్తిదేగానే చేస్తూ ఉంటారు. అలా చేస్తే కొద్ది రోజుల తర్వాత కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఈ విధంగా కుక్ చేసుకొని వాడుకోవడం వల్ల ఈ మామిడి పండ్లు గుజ్జుతో చేసుకున్న తాండ్ర ఏదైతే ఉంటుందో అది ఎక్కువ రోజులు అదే కలర్లో అలాగే ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. మధ్య మధ్యలో గరిటె సాయంతో కలుపుకుంటూ అడుగేమి పట్టకుండా ఉడికించుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికినట్లయితే మామిడి పండు గుజ్జు మొత్తం మాడిపోతుంది. టోటల్గా ఈ ప్రాసెస్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చేసుకుంటే మనకు సరిపోతుంది. ఎక్కువగా కుక్ చేసినా కానీ దీంట్లో ఉండే వైటమిన్ సి ఏదైతే ఉంటుందో అది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే మనము ఫ్రూట్స్ని కుక్ చేయకుండా తింటేనే దాంట్లో ఉండే వాల్యూస్ అంతా కానీ మన బాడీకి చక్కగా పడతాయి. కాకపోతే ఇట్లాంటివి స్టోర్ చేసుకునేవి ప్రిపేర్ చేసుకోవాలంటే తప్పదు కాబట్టి మనం ఎలాగైనా కుక్ చేసుకోవాలి. సమ్మర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏమన్నా ఫ్రూట్ ఉంది అంటే అది మామిడి పండ్లనే చెప్పొచ్చు. చాలా వరకు నాకు తెలిసి 100కి 99% మెంబర్స్కి అయితే మామిడి పండ్లు అనేవి ఫేవరెట్ అనేసి చెప్పొచ్చు. కాబట్టి మామిడి పండ్లు దొరికినప్పుడు ఈ విధంగా మామిడి తాండ్ర లేదంటే జ్యూసెస్ అవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పొడవునా కానీ మీరు ఆ టేస్ట్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఉడకడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఈ లోపల ఒక 3 ప్లేట్లని తీసుకొని దీంట్లోకి ఆయిల్ని అప్లై చేసేసి పెట్టుకుందాం. ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసి మామిడి తాండ్రని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మామిడి తాండ్ర ఎండిన తర్వాత కానీ ప్లేట్కి అస్సలు అంటుకోకుండా ఈజీగా వడుస్తుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి మామిడి తాండ్ర తొందరగా ఎండడానికి అన్నట్టు కాస్త పల్స్గా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీన్ని కాస్త మందంగా అయినా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ మామిడి పండ్ల గుజ్జుని ప్లేట్లోకి వేసుకున్నామంటే అది కాస్త మందంగా తయారవుతుంది. వేసుకున్న మామిడి పండు గుజ్జు అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా చక్కగా ట్యాప్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ప్లేట్లో కానీ మామిడి పండు గుజ్జుని యాడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకుందాం. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మామిడి పండు గుజ్జు అయితే నాకు 3 ప్లేట్లలోకి కరెక్ట్గా సరిపోయిందనమాట. మనం కావాలంటే దీన్ని 2 ప్లేట్లలోకైనా వేసుకోవచ్చు. కాస్త మందంగా వేసేసుకొని కానీ ఎండబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా వర్షాలు పడే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను పల్స్గా వేసుకుంటున్నాను. నాకు తొందరగా ఎండాలన్న ఉద్దేశంతో ఇలా వేసి పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్లని ఎండలో పెట్టేసుకోండి. మీకు ఒకవేళ ఎండ అవైలబుల్లో ఉండదు లేదంటే కోతుల ప్రాబ్లం ఏదైతే ఉంది అనుకునే వాళ్ళు ఫ్యాన్ కింద 2 నుంచి 3 రోజుల పాటు పెట్టుకున్నారంటే చక్కగా ఎండిపోతాయి. నేను ఇక్కడ వచ్చేసి ఎండలో పెట్టుకున్నాను అనమాట. నాకు కరెక్ట్గా 1.5 డేలోనే చక్కగా మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఎండిపోయాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటిని నైఫ్ సాయంతో ఎడ్జెస్ని లూజ్ చేసేసుకొని ముక్కల కింద కట్ చేసేసి తీసుకుందాం. ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగైనా రోల్ చేసేసి తీసుకోవచ్చు.
నేను వచ్చేసి ఇక్కడ ముక్కల కింద కట్ చేసి తీసుకుంటున్నాను అనమాట. మీకు ముక్కల కింద కట్ చేసుకొని తినడం ఇష్టమైతే ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే రోల్ చేసుకొని తినడం అయితే అట్లాగైనా రోల్ చేసుకొని తినొచ్చు. నేను ఇక్కడ 2 ప్రాసెస్లు కానీ మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. మీకు ఎలా నచ్చితే అలా ఈజీగా చేసేసుకోండి. మనం ఇక్కడ మామిడి తాండ్రని పల్స్గా చేసుకున్నాం కాబట్టి మనకు బయటకు తీసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట. చాలా స్లోగా జాగ్రత్తగా తీసుకోండి. ఈ విధంగా బయటకు తీసి పెట్టుకున్న ఈ మామిడి తాండ్రని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మామిడి తాండ్రలను కానీ ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న వాటిని అన్నిటిని బయటకు తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేట్లో వచ్చేసి నేను రోల్ చేసుకొని ఎలా యూస్ చేసుకోవాలో అది చూపిస్తున్నాను అనమాట. ముందుగా ఎడ్జెస్ని కానీ ఇదే విధంగా లూజ్ చేసేసి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని స్లోగా బయటకు తీసుకోండి. మనము మామిడి తాండ్ర ఏదైతే చేసుకున్నామో అది చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట. కొంచెం కేర్ఫుల్గా ఈ విధంగా స్లోగా తీసుకున్నారంటే మీకు మామిడి తాండ్ర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సరే కదా, మామిడి తాండ్ర ఎంత పల్స్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని కానీ ఇప్పుడు మనము రోల్ చేసుకోవడానికి ఎలా అయితే కట్ చేసుకోవాలో ఆ విధంగా కట్ చేసి తీసుకుందాం. మనము కొంచెం పొడవుగా కట్ చేసుకున్నామంటే మనకు రోల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కొక్కటిగా ఈ విధంగా బయటకు తీసుకుంటూ మీకు ఎక్కడైనా విరిగినట్టు అట్లా కనిపించిన దాన్ని లోపలికి పెట్టేసి రోల్ చేసేసుకోండి. మీకు పైనుంచి చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా పైన షైనీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్నిటిని కానీ రోల్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సంవత్సరం పొడవునా నిలువ ఉండే మన మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మామిడి తాండ్రని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. దీన్ని స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం అస్సలు వాడద్దండి. మీరు ఏదైనా స్టీల్ దాంట్లో కానీ లేదంటే గాజు సీసాల్లో జాడీల్లో అట్లాగే స్టోర్ చేసుకున్నారంటే మీకు సంవత్సరం పొడవునా అదే టేస్ట్తో నిలువ ఉంటుంది. ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్నారంటే కొద్ది రోజులు గడిచే కొద్దీ ప్లాస్టిక్ స్మెల్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన మామిడి తాండ్రని చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో. ఈ సమ్మర్లో మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. అందరికీ చాలా అంటే చాలా నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన మన సమ్మర్ స్పెషల్ మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఇలా చేశానో లేదో అలా టకటక కంప్లీట్ చేసేసారనమాట. నేను ఇంకా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మరొకసారి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ సమ్మర్ అయిపోయినా కానీ మనం ఏ సీజన్లో అయినా ఈ మామిడి తాండ్రని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న మామిడి తాండ్ర రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.